హలో అండి, ఈరోజైతే నేను సొర చేపతో పిట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఫిష్ బాగా క్లీన్ చేసుకొని దీంట్లో ఉప్పు, సాల్ట్, ముక్కలు మునిగేటట్టు వాటర్ పోసుకొని ఉడికించుకోండి. ఉడికించిన వెంటనే ఈ తోలైతే నీట్గా వచ్చేస్తుందండి. ఆ తోలైతే ఖచ్చితంగా తీసుకోండి, లేకపోతే ఇసకిసగ్గా ఉంటుంది, అసలు బాగోదు పిట్టు. అండ్ ఈ తోలు తీసుకున్న ఫిష్ని అయితే బాగా ఇట్లా స్మాష్ చేసుకొని ముందుగానే కారము, ధనియాల పొడి, తగినంత సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే లాస్ట్లో ఇవి యాడ్ చేస్తే ఆ పచ్చి వాసన అట్లే వస్తుంది, అందుకే నేను ముందుగానే మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ మెయిన్ ఏంటంటే పిట్టుకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేనైతే 10 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కరివేపాకు, 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిట్ అయితే దీంట్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 10-15 మినిట్స్ బాగా ఉడకనిచ్చినానండి. అంతే అండి, ఎగ్ బుర్జీ లాగా కనిపించి మన సొర చేప పిట్టు రెడీ.